సార్ ఇప్పుడు మనం ఒకసారి గమనించామంటే ఎలక్షన్ రిజల్ట్ దగ్గర పడే కొద్దిగా కూటమిలో కొంత కాన్ఫిడెంట్ తగ్గుతుంది. కూటమి మౌనం వహిస్తుంది. ఈ మౌనం వెనక ఒక పెద్ద చర్చ నడుస్తుందని ఓ పక్క వినిపిస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముందే మనం ఇన్ని సీట్లు గెలుస్తున్నాం, మీరు ఎవరో దేనికి టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఈ మౌనం ఏంటి, ఈ దూకుడు ఏంటి? ఓ పక్క ఎలా ఉందంటే వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. సో 9వ తేదీ 9:30 ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దాదాపు అటువైపు వెళ్ళి అన్ని వెహికల్స్ బుక్ చేశారు. ప్లస్ అక్కడ ఉన్న అన్ని లాడ్జెస్ కూడా బుక్ అయిపోయాయి అన్నారు. చాలా దూకుడుగా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మన తెలుగుదేశం పార్టీ మౌనం వెనక ఉన్న అంటే ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు పెద్ద దూకుడు ప్రదర్శించి ఛాతీలు కొట్టుకొని బుర్ర విరుచుకొని ఎన్ని మాటలు మాట్లాడినా దానివల్ల ఏం లాభం లేదు. మౌనంగా ఉండడం అనేదే బెటరు. రేపొద్దున ఎన్నికల ఫలితాలు చెప్తాయి. ఎవరు దూకాలో, ఎవరు పైకి ఎగరాలో, ఎవరు కిందకి దూకాలో అనేది ఓటర్ ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఆ నిర్ణయం ఈవీఎం బాక్సుల్లో బంద్ అయి ఉంది. దాన్ని తెరుస్తారు 4వ తేదీన అన్నీ తెలుస్తాయి. సో కూటమి నాయకులు, నేను కూడా అనుకుంటూ ఉంటాను, నేను చంద్రబాబు ఎక్కడన్నా ఏమైనా మాట్లాడా, పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడా, నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏంటి వాళ్ళ అంటే అలా మాట్లాడితే కొంచెం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు తెస్తాయి. ఎందుకంటే మీకు నాకు కంటే కూడా ఎక్కువగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళకి అనేక పర్సనల్ సర్వే సంస్థలు ఉంటాయి. ఇండిపెండెంట్ సర్వే సంస్థలు ప్రత్యేకంగా ప్రైవేట్గా ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్కి ఎలాగూ ఉంటాయి. సో వాళ్ళకి తెలుస్తుంది పిక్చర్ ఏంటనేది, కొంచెం చూసాయిగా అర్థమవుతుంది. సో మౌనాన్ని 2 రకాలుగా అలవాటు చేసుకోవచ్చు. ఒకటేంటంటే వాడు ఎగురుతున్నాడుగా, ఎగరనే రేపొద్దున చూద్దాంలే 4వ తేదీన ఆ ఎగురుడు ఎంత ఉంటుందో అని చెప్పి మౌనం వహిద్దామని చెప్పేసి, ఏమీ లేనమ్మకే ఎగిరి పడుతుందని అన్నట్టు ఎగురుతున్నాడులే ఫోన్లో ఎగరని అని చెప్పి మౌనంగా ఉండొచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే వాళ్ళకి ఏమన్నా రిపోర్ట్స్ అందినాయా, మనకేమో అంత వాతావరణం ఏమీ అనుకూలంగా లేదు అనేటటువంటి వర్తమానాలు, సందేశాలు, సంకేతాలు ఏమైనా అందినాయా, అందుకనే మౌనంగా ఉన్నారా అని అనుమానం కూడా. కానీ ఆ అనుమానమే కొంత బలపడుతుంది, భయం పెంచుతుంది కూటమిలో వినిపిస్తున్న మాట గత 3-4 రోజుల నుంచి. అఫ్కోర్స్ భయం పెంచుతుంది. ఎందుకంటే ఎవరికి భయం పెంచుతుందంటే పాపం కింద స్థాయి కార్యకర్తలు వాళ్ళు నెలల తరబడి కష్టపడ్డారు, నిద్రాహారాలు మానుకొని ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఏదో పార్టీలు కొద్దో గొప్ప వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమైనా ఇచ్చినా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, సమయాన్ని వెచ్చించారు, కేసులు ఒక పక్కన, ఇంకో పక్కన పందాలు, అప్పులు చేసి పందాలు కాశారండి. ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, వాళ్ళ ఊళ్ళో ఒక ఆటో రిక్షా నడుపుకునేవాడు 3 లక్షలు ఎంతో అప్పు చేసి పందెం కట్టాడంట. వాడి బతుకంతా తెల్లారితే 10,000 15,000 నెలకు సంపాదించలేడు పాపం, ఖర్చులు పోను. అలాంటి వాడు 2-3 లక్షలు అప్పు చేసి పందెం కట్టాడంటే వాడి పరిస్థితి ఏమవ్వాలి రేపొద్దున? ఒకవేళ వాడు విన్ కాలేదు, వాడు గెలవలేదు పందెం, వాడి పరిస్థితి ఏం కావాలి? వాడు ఉన్న ఆటోను కూడా అమ్ముకోవాలి. ఇట్లాగా పాపం అమాయకులైనటువంటి వాళ్ళు కూడా బలైపోతారు. ఏది ఏమైనా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నాయకులు నిన్ను పందెం కాసుకోమన్నానా, నిన్ను డబ్బు ఖర్చు పెట్టుకోమన్నానా అని అనొచ్చు. సో ఇదంతా కాదు. కానీ మౌనం వెనక మాత్రం కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కానీ ఏదేమైనా సరే మనకి 4వ తేదీనే, రేపు 1వ తేదీ సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. నేషనల్ వైడ్గా ఏం చెప్తున్నారు, ఒకటి డిఫరెన్స్ కనిపిస్తుందండి. నేషనల్ వైడ్ ఛానల్స్కి లోకల్ బాడీ సర్వే సంస్థలకి మధ్యన కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకనే మనము చాలా సస్పెన్స్గా టిపికల్గా ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఏం జరుగుతుంది ఏంటనేది. నేను మాత్రం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆ స్ప్లిట్ కానీ కరెక్ట్ అయితే, అంటే ఎవరైతే ఈయన నేను పేదలకి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడో, ఆ రూరల్ అండ్ అర్బన్ ఎలైట్ సెక్షన్స్ అండ్ ఇల్లిటరేట్ సెక్షన్స్, అగ్రవర్ణాలు నిమ్న వర్ణాలు, ఇట్లాగా ఉమెన్ అండ్ మెన్, ఇట్లాగా ఈ డివిజన్ కానీ కరెక్ట్గా ఉండి మేజర్ షిఫ్ట్ ఆ రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఉమెన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఆ లోవర్ క్యాస్ట్ పీపుల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మేజర్గా పథకాలకు అనుకూలంగా, సంక్షేమాలకు అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వెళ్తే మాత్రం ఆయనకి గెయిన్ అవుతుంది. ఆయన చెప్పినట్లు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది. కానీ ఇక్కడ ఏమిటయ్యా అంటే, కులాల వారీగా చూసుకున్నా ఇక్కడ పాయింట్, ఇది ఇంకో పాయింట్ మిస్. ఈ వైఎస్ఆర్సీపీ దూకుడు వెనక అసలు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని చెప్పి కూడా అసలు అన్ని ఛానల్స్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. సో ఆ దూకుడు వెనక రహస్యం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని అన్నారు.
అది ఒక ఎమోషనల్ గేమ్ ప్లాన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చబ్కీ బార్ 400 పార్ అంటున్నారు, 400 సీట్లు అని అంటున్నారు. అదొక గేమ్ ప్లాన్ అది. అంటే మన మైండ్ సెట్ చేయడం కోసం. ఎక్కడ సెట్ అవుతుంది మన మైండ్? అబ్కీ బార్ 400 పార్ అంటే మనం ఆలోచించేవాడు, డిస్కస్ చేసేవాళ్ళు అందరూ కూడా 400 వస్తాయా, వీళ్ళకి 400 కంటే తక్కువ వస్తాయా దగ్గర ఆగిపోతారు. అసలు మ్యాజిక్ ఫిగర్ 272, అక్కడికి వెళ్ళరు ఎవడో. అదొక పెద్ద గేమ్ అనమాట అది. సో ఇట్లాంటి గేమ్ అంతకుముందు వీళ్ళు పోయినట్టు 175 అని అట్లాగ అన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి మాత్రం ఎంత దూకుడు ప్రదర్శించి మాత్రం ఏంటంటే లాభం ఏమి లేదు. వాళ్ళు కూడా మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉంటే బాగుండేది. ఈ దూకుడు వల్ల ఏంటంటే కింది స్థాయి కార్యకర్తలు రెచ్చిపోవడం వల్ల లేనిపోయింది వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం, చాలా చోట్ల టెన్షను, చాలా గ్రామాల్లో నెలకొని ఉంది అని అంటున్నారనమాట. వాళ్ళకి వీళ్ళకి మధ్య నివురు గప్పిన నిప్పులా ఉంది అన్ని గ్రామాల్లో కూడా చాలా చోట్ల. సో అది ఏమి మనం దానివల్ల ఆ దూకుడు వల్ల మనం ప్రిడిక్ట్ చేయలేం. వాళ్ళకి ఏవో వర్తమానాలు అందేసినాయి, ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్లు అందేసినాయి, వాళ్ళు గెలుస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయిందేమో, అందుకని ఇలా దూకుడులో ఉన్నారని మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా 2-3 రోజుల వరకే ఈ ప్రిడిక్షన్స్ అన్నీ. అమిత్ షా గారు మాట్లాడింది కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పినే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. అమిత్ షా మరి కూటమిలో ఉన్నారు కదండి, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా. సో అమిత్ షా అలాగే మాట్లాడతాడు. అమిత్ షా నిన్న పంజాబ్ వెళ్ళి, పంజాబ్లో లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఉంది అక్కడ. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, 4వ తేదీన చూసుకోండి ఈ పంజాబ్లో గవర్నమెంట్ ఉండదో అని చెప్పి. ఒక హోంమంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి నాయకుడు అలా మాట్లాడచ్చండి? ఇది జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షను. అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదేమో ఆమ్ ఆద్మీ పార్టీ. 4వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నదంటాడేంటి? అంటే మేము పడగొట్టేస్తామనే కదా, గవర్నమెంట్ మేము దించేస్తామనే కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ కూటమికి అనుకూలంగా వాళ్ళే మాట్లాడడం కాదు, చాలా ప్రామినెంట్ సంస్థలు కూడా నేషనల్ వైడ్గా కూడా చాలా ప్రముఖులు కూడా కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా ముందు సర్వేలు కూడా వచ్చినాయి, చాలామంది మాట్లాడారు. సో కూటమిని తీసి పక్కన పెట్టడానికి లేదు, కానీ కొన్ని చోట్ల ఫైట్ అనేటటువంటిది నాకు తెలిసి చాలా అంటే టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుందన్నమాట. కోస్టల్ బెల్ట్లో ముఖ్యంగా, అంటే రాయలసీమలో కొంచెం ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉండొచ్చు, ఉత్తరాంధ్రలో కొంచెం 50-50 అలా ఉండొచ్చు ఫైటు. కోస్టల్ బెల్ట్లో మాత్రం చాలా వార్ వన్ సైడ్గా మాత్రం ఉండదు, మొత్తం ప్రతి సీటు టగ్ ఆఫ్ వార్. మీరు అన్నట్టు ఈ లెక్క వేసుకున్నా కానీ కాస్త వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది కదా. అది చెప్పలేం కదా, ఎక్కువ సీట్లు రాయలసీమ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనుకుంటున్నాము, ఉత్తరాంధ్ర 50-50 అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 50-50 అనుకుంటున్నాము. కానీ మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూటమి కొట్టింది అనుకోండి, స్వీప్ చేసింది అనుకోండి, వీళ్ళే గెలుస్తారు. మొదటి నుంచి ఏ సర్వేలలో కూడా స్వీప్ చేస్తాను ఎక్కడా లేదు కూటమి. ఇప్పుడు విజయనగరం, అరకు ఇలాంటి ప్రాంతాలు కూడా మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వచ్చేసి 50-50 ఉంది. విశాఖపట్నం అన్నట్టు టీడీపీకి కొంత అంటే కూటమికి అనుకూలంగా ఉంది. ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీద అది ఆధారపడి ఉంది. ఇక్కడ ఒకటండి నేను మీకు చెప్తున్నాను, ఎస్సీల్లో మేజర్ షిఫ్ట్ అయితే రాలేదు. ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల మాదిగ. మాలలు 90% అటువైపే ఉన్నారు. అటువైపు అంటే వైఎస్ఆర్సీపీ. మాదిగలు, ఎస్సీల్లో మాదిగల్లో ఒక సెక్షన్ కొంత చీలిక వచ్చింది. అటు చీలిక వచ్చి ఒక వర్గం మాదిగల్లో ఇటు కూటమి వైపు ఉన్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎస్టీల్లో పెద్దగా ఏమీ మార్పు రాలేదు అని చెప్తున్నారు. ఎస్టీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి. అస్సలు గేమ్ని చేంజ్ చేసేది ఎవరయ్యా అంటే బీసీలు. వాళ్ళే 50% ఉంటారండి. సో వాళ్ళు మొదట తెలుగుదేశం పార్టీకి, బీసీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ బీసీల మీద మంచి పట్టు ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి. బీసీల్లో కానీ లాస్ట్ టైం చాలా వరకు అటు వెళ్ళారు, అందుకనే వాళ్ళకని సీట్లు వచ్చినాయి. బీసీల్లో కానీ ఏమాత్రం అటువైపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కూటమి వైపు వచ్చారా, విజయం కూటమిదే. లేదు పథకాలు మాకు మగ్గాల ద్వారా పథకాలు వచ్చినాయనో, లేకపోతే మాకు వలల ద్వారా పగ్గాలు వచ్చినాయనో, లేకపోతే మాకు
కళ్ళు గీతలో మాకు ఈ పథకాలు వచ్చినాయనో ఇట్లాగా రకరకాల చేతి వృత్తులుగా విడిపోయినటువంటి బీసీ కులాలన్నీ కూడా ఇంచుమించు అన్నీ మేము ఈ లబ్ధి పొందాం కాబట్టి మేము ఇటువైపే ఉంటామని చెప్పేసి, అంటే 100% ఎప్పుడు ఎవరు ఉండరు, ఉంటారని చెప్పి వాళ్ళు బీసీలు కానీ అటువైపే ఉన్నారు అంటే మాత్రం చెప్పలేం, టఫ్, అటువైపుకి అనుకూలంగా ఉండొచ్చు అనమాట. సో అందుకనే కొంచెం టెన్షన్ పెంచుతున్నారు ఇంకా. అది నేను టెన్షన్ పెంచడం కాదు, సో మీకున్న ఇన్ఫర్మేషన్ మీకుంటుంది, మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీకుంటాయి, నేను టెన్షన్ పెంచడం కాదు. వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఉన్నదేనండి, అక్కడ ఏం లేదు లక్ష్మణ్ గారు. ఇప్పటి వరకు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది కూడా కుల సమీకరణలు, 2 అగ్రకులాల మధ్య పోరాటం అక్కడ ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు ఎప్పుడు రెడ్డి కమ్మ మధ్య ఒక యుద్ధము. ఆ యుద్ధంలో ఇప్పుడు కాపు కులం కూడా ఎంటర్ అయింది. వీళ్ళు కాపు కులస్తులు సాలిడ్గా ఈసారి పవన్ కళ్యాణ్కి చేస్తారండి. 90% చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కాదు, ఇంకా వాళ్ళందరూ కూడా ఎన్ని చేసి చెప్పినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ ద్వారా మన వర్గానికి ఏదో ఒక రాజకీయ లబ్ధి చేకూరే ఒక చారిత్రక అవకాశం ఈ రోజున వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మన కులము మన వర్గము అంతా కూడా ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళం అవుతాం అనేటటువంటి నేరేటివ్ అనేటటువంటిది కాపు సామాజిక వర్గంలో మూలకి వెళ్ళింది. అందుకని కాపు సామాజిక వర్గం వీళ్ళ మూలంగా ఉంటుంది. కాకపోతే బీసీల్లో ఎంతవరకు చీలిక వస్తుంది అనేటటువంటిదే మెయిన్గా మనం ఆలోచించుకోవాలన్నమాట. సార్ ఇంకొక పాయింట్ సార్, రెడ్డిస్ ఓట్లు కూడా గుప్పంతగా వైసీపీకి పడలేదు అని ఒక టాక్ బయట చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనమాట? అది అంటే గంపగొత్తగా ఎప్పుడు ఎవరికి పడవండి, గంపగొత్తగా పడవ. కమ్మ ఓట్లలో కూడా చాలా వరకు మరి అటు ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రామినెంట్ నాయకులు ఉన్నారు కదండి అందులో కూడా. అందుకనే గంపగొత్తగా పడవ, కానీ 80% ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్ వాళ్ళు చేసుకుంటారు. అటు రెడ్డిలు కానీ ఇటు కమ్మాస్ కానీ ఖచ్చితంగా. ఎక్కడెక్కడ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చారండి ఓట్లు వేయడానికి అంత కసిగా? ఎవరు వచ్చారు? ఏ కులం వాళ్ళు వచ్చారు? తీయమనండి, ఆరా తీయమనండి. సో ఇవంతా కూడా క్యాస్ట్ వార్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుల యుద్ధము, కుల సమీకరణ ఈ మొత్తం దేశంలో ఇంకెక్కడా లేదు. అన్ని చోట్ల కులాల ప్రాతిపదికగా జరుగుతుంది. కాకపోతే ఈ 2 కులాలైనా ఇంకా ఏమీ లేవా, సామాజిక వర్గాలు ఇంకేమీ లేవా, అట్టడుగు కులాలు లేవా, వాళ్ళకి రాజకీయ అధికారం వద్దా అనేటటువంటిది ఆలోచన వస్తే ఎప్పుడైనా వాళ్ళు కూడా ఒక థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ అయితే వాళ్ళు అప్పుడు ఏమన్నా వీళ్ళకి పోటీ ఇస్తే అప్పుడు సమీకరణాలు మారతాయేమో. కానీ కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్లో అది జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి వీళ్ళే కొట్టుకుంటారు, ఇక ముందు కూడా వీళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏమిటి, వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అనేటటువంటిది అప్పుడు నిర్ణయించుకుంటారు.